హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. పుష్ప ది రూల్ ఈ సినిమా నేను రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన జెన్యూన్ రివ్యూ నా ఛానల్ అప్లోడ్ చేశాను. ఇప్పటికీ చూడకపోతే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఈ సినిమా ఒక 80% మందికి పిచ్చగా నచ్చింది. ఒక 10% పీపుల్స్కి మాత్రం కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఒకలాగా ఉంది, సెకండ్ హాఫ్లో ఇంకోలాగా ఉంది, లేదా ఫస్ట్ హాఫ్లో లాగైంది, లేదా సెకండ్ హాఫ్లో లాగైంది. ఇట్లాంటి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది ఒక 10% మంది నుంచి. ఇంకో 10% మందికి మాత్రం సినిమా అసలు నచ్చలేదంట. వాళ్ళకి ఎందుకు నచ్చలేదో వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళో మీరే అర్థం చేసుకోండి. ఇంకా పుష్ప ది రూల్కి సంబంధించి సినిమా ఒక ఎత్తు, స్టోరీ ఒక ఎత్తు, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఒక ఎత్తు అయితే చాలా మంది ఆత్రంగా అబ్జర్వ్ చేసేది డే 1 కలెక్షన్స్ ఎంత వస్తాయి. ప్రెజెంట్ అయితే RRR రికార్డ్ అయితే ఉంది కదా, 223 కోట్లు డే 1 కలెక్షన్లో. దాన్ని దాటుతా లేదా? ఒకవేళ దాటితే మల్టీ స్టారర్ కాకుండా రాజమౌళి మార్క్ లేకుండా ఇంత పెద్ద రికార్డ్ని అచీవ్ చేసిందంటే అది చాలా పెద్ద విషయం అవుతుంది. సో నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట డే 1 కలెక్షన్లు ఎంత వస్తాయని చెప్పేసి. మరి ఈ సినిమాకి డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే కొంతమంది 230 కోట్లు అంటున్నారు, 240 కోట్లు అంటున్నారు, 280 కోట్లు అంటున్నారు, 300 కోట్లు కూడా వచ్చాయని కొంతమంది చెప్తున్నారు. కానీ పుష్ప టీం నుంచి అఫీషియల్గా ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. కానీ కొన్ని ట్రస్టెడ్ సోర్స్ నుంచి, అంటే గతంలో దేవరా మూవీకి కానీ అంతకుముందు వచ్చిన పెద్ద పెద్ద సినిమాలు కల్కి, సలార్ ఇట్లాంటి మూవీస్కి డే 1 కలెక్షన్స్ ప్రిడిక్ట్ చేసిన టీం, అంటే వాళ్ళు చెప్పింది కూడా దగ్గరగా మ్యాచ్ అయినాయి. సో వాళ్ళు చెప్పిన న్యూస్ ఏంటంటే పుష్ప 2 మూవీకి 268 కోట్ల కలెక్షన్ వచ్చింది డే 1. RRR పేరు మీద ఉన్న రికార్డు, అంటే RRRకి 223 కోట్లు అయితే వచ్చాయి డే 1 కలెక్షన్స్. ఆ రికార్డ్ని చాలా పెద్ద మార్జిన్తో రికార్డ్ బ్రేక్ చేసింది పుష్ప 2. సో పుష్ప టీం కూడా ఈ కలెక్షన్స్ ని చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు. అంటే అనౌన్స్మెంట్ కూడా చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నారు, అందుకే లేట్ అవుతుంది అనౌన్స్మెంట్ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. సో మరి చూడాలి. నాకు తెలిసి ఈ రోజు ఆఫ్టర్నూన్ కి లేకపోతే ఈ రోజు సాయంత్రం కల్లా మనకు అఫీషియల్ న్యూస్ అయితే వచ్చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అంటే పుష్ప 2 మూవీకి డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఇంకా పుష్ప 3 ది ర్యాంపేజ్, పుష్ప పార్ట్ 2 మూవీలో క్లైమాక్స్ లో పుష్ప పార్ట్ 3కి సంబంధించిన కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. అండ్ పార్ట్ 3లో ఎలాంటి విలన్స్ ఉండబోతున్నారు, ఆ విలన్స్ ఎవరు, ఎంత పెద్ద ర్యాంపేజ్ ఉండబోతుంది, ర్యాంపేజ్ అంటే విధ్వంసం, అట్లా ఎంత పెద్ద విధ్వంసం ఉండబోతుంది, దీని గురించి అయితే కొంత హింట్స్ అయితే ఇచ్చారనమాట. వాటి గురించి ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నమే చేద్దాం. సో పార్ట్ 3 స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్పే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసే ప్రయత్నమే చేయండి. ఈ వీడియో మీకు నిజంగా జెన్యూన్ గా అనిపిస్తేనే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా పుష్ప పార్ట్ 3 స్టోరీ ఎలా ఉండబోతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. పుష్ప పార్ట్ 3 ఉందని తెలిసిన కానీ చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. పుష్ప పార్ట్ 3 ఎందుకు, పార్ట్ 2లోనే స్టోరీ గజిబిజ్ అయిపోయింది, పార్ట్ 3 అవసరం లేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అండి. పుష్ప ది రైజ్ అంటే పార్ట్ 1లో పుష్పరాజు 0 నుంచి హీరోకి వెళ్దాం అనుకుంటాడు. ఆ 0 నుంచి హీరోకి వెళ్ళే క్రమంలో తన తెలివితేటలు ఏందో చూసాం, తన బలం ఏందో చూసాం, తన ఎమోషన్ ఏందో చూసాం, తన కసి ఏందో చూసాం, తన పట్టుదల ఏందో కూడా చూసాం. పుష్ప పార్ట్ 2 అంటే ది రూల్, హీరో నుంచి 0కి వెళ్ళిన తర్వాత తన సిండికేట్ని ఎలా రూల్ చేశాడు, స్టేట్ని ఎలా రూల్ చేశాడు, స్మగ్లింగ్ని ఎలా రూల్ చేశాడు, ఇవన్నీ చూశాం. ఈ 2 సినిమాల్లో కూడా పుష్పరాజు సిండికేట్ పరంగా కానీ స్మగ్లింగ్ పరంగా కానీ తన ఎర్రచందనం పరంగా ఎక్కడా తలంచలేదన్నమాట. ఎవరికి తలంచలేదు, ఎక్కడా తగ్గలేదు. పుష్పరాజుకున్న ఒకే ఒక్క వీక్నెస్ ఏంటంటే తన ఫ్యామిలీ. పుష్ప పార్ట్ 2 ఎండింగ్లో పుష్పరాజు ఎంటైర్ ఫ్యామిలీని చంపే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు చనిపోయారా లేదా అనేసి పార్ట్ 3లో అర్థమవుతుంది మనకి. సిండికేట్ జోలికి ఎర్రచందనం జోలు వస్తేనే పుష్పరాజు అంత విధ్వంసం చేశాడు పార్ట్ 1 పార్ట్ 2లో. అట్లాంటిది ఇప్పుడు తన ఫ్యామిలీ జోలు వచ్చాడు, అది కాక శ్రీవల్లి కడుపుతో ఉంది. సో తన ఫ్యామిలీ జోలు వచ్చిన పుష్పరాజు ఇంకా ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, ఎంత పెద్ద విధ్వంసం చేస్తాడో. పుష్ప 2లో తన అన్న కూతురు జోలు వస్తేనే, తన అన్న కూతురు మీద చేయేస్తేనే ఏ విధంగా పేకలు కొరికాడో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు పుష్పరాజు ఎంటైర్ ఫ్యామిలీ జోలు వచ్చారు, అది కూడా శ్రీవల్లి కడుపుతో ఉంది. అంటే తన రక్తం పంచుకొని పుట్టబోయే బిడ్డ జోలు కూడా వచ్చారు. ఇంకా పుష్పరాజు ఏ విధమైన విధ్వంసం క్రియేట్ చేస్తాడో పుష్ప పార్ట్ 3లో ఇంకా అది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. పార్ట్ 1 పార్ట్ 2నే ఒక ర్యాంపేజ్ లాగా ఉంటుంది. అట్లాంటిది పుష్ప పార్ట్ 3 అది నేను ర్యాంపేజ్ అన్ను, ది రివెంజ్ అని చెప్తా. పుష్పరాజ్ రివెంజ్. ది రైజ్ మూవీలో కానీ రూల్ మూవీలో కానీ ఎవరి జోలి వెళ్ళడు. తన జోలి ఎవరన్నా వస్తే, లేదా తన సిండికేట్ జోలి కానీ తన బిజినెస్కి ఎవరన్నా అడ్డుగా ఉన్నారనుకుంటే వాళ్ళని సైడ్ చేసే ప్రయత్నం చేస్తాడు తప్ప, లేదా వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తాడు తప్ప వాళ్ళని చంపే ప్రయత్నం అయితే చేయలేదు. తను కామ్గా ఉన్నప్పుడే పుష్ప ది రూల్లో, పుష్ప ది రైజ్లో తను నెక్స్ట్ లెవెల్ విధ్వంసం అయితే చేశాడు. కానీ ఇప్పుడు పుష్ప ఎంటైర్ ఫ్యామిలీని చంపుదాం అనుకున్న వాళ్ళ మీద పుష్ప రివెంజ్ ఏ లెవెల్ ఉంటుంది. రివెంజ్ అంటే ఇంకా పుష్పరాజు తలలు నరకడమే అనమాట. ఇక ఈసారి సైడ్ చేయడాలు, డబ్బులు ఇచ్చి కొంటాలు ఉండవు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, తలలు దిగిపోవాలన్నట్లే ఉంటారు. అది కూడా విత్ ప్రైమ్ మినిస్టర్తో ఫైట్. ప్రైమ్ మినిస్టర్ అంటే ఆషామాషి విషయం కాదు. ఇండియాలోనే కాదు, ఎంటైర్ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లని పుష్ప మీద పంపించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ప్రైమ్ మినిస్టర్తో పాటు జాల్ రెడ్డి షికావత్ కూడా కలిశారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే విజయ్ దేవరకొండ అనుకుంటున్నారు. కానీ అస్సలు కాదు, అది షికావత్తే.
పుష్ప పార్ట్ 2 ఇంటర్వెల్ తర్వాత షికావత్ తనకు తానే ఆ గోడంని గాల్చుకుని చచ్చిపోయినట్టు చూపిస్తారు. కానీ అక్కడ షికావత్ చనిపోలేదు, బ్రతికే ఉంటాడు. ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నప్పుడు తన చేయి గమనిస్తే కాలిపోయి ఉంటుంది స్కిన్ అంతా. సో అది ఖచ్చితంగా షికావతే, విజయ్ దేవరకొండ అయితే కాదు. మేబీ విజయ్ దేవరకొండకి పార్ట్ 3లో ఏదైనా క్యారెక్టర్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన పర్సన్ అయితే విజయ్ దేవరకొండ కాదు, అది ఖచ్చితంగా షికావతే. అండ్ ప్రైమ్ మినిస్టర్ క్యారెక్టర్లో ఉన్న జగపతి బాబు గారు కూడా అంటాడు ఏమనంటే, అసలైనడు వాడు రాలేదా అని చెప్పేసి, అంటే రివెంజ్కి వాడు రాలేదా అని చెప్పేసి అడుగుతాడు. ఆ అసలైనడు ఎవడు అంటే షికావతే. అసలు ఫస్ట్ రివెంజ్ తీర్చుకోవాల్సిన షికావత్ కదా. పార్ట్ 1లో బట్టలు తీశాడు, పార్ట్ 2లో పుష్పరాజ్ అయితే ఏకంగా వచ్చే పోస్తాడు షికావత్ మీద. సో ఇట్లాంటి అయితే ఉన్నాయి కదా. సో ఫస్ట్ రివెంజ్ తీర్చుకోవాల్సిందే షికావత్. అండ్ ప్రైమ్ మినిస్టర్ రివెంజ్ ఏంటంటే వాళ్ళ అన్న కొడుకుని చంపేశాడు, అండ్ తమ్ముడిని కూడా చంపేశారు. సో ప్రైమ్ మినిస్టర్ రివెంజ్ తీర్చుకోవాలి. అండ్ జాల్ రెడ్డి కూడా వస్తాడనమాట క్లైమాక్స్ లో, పుష్ప 2 ఎండింగ్ లో వస్తాడు. సో జాల్ రెడ్డి రివెంజ్ కూడా ఉంది. సో అందుకే నేను అంటున్నాను అనమాట, పుష్ప పార్ట్ 3లో ప్రతి ఒక్కళ్ళు రివెంజ్ ప్లాన్ చేస్తారు. అది పుష్పరాజ్ కావచ్చు, జాల్ రెడ్డి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, షికావత్ కావచ్చు, లేదా మంగళం సీన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు రివెంజే ప్లాన్ అనమాట. ఇంకా సిండికేట్ లేదు, ఎర్రచందనం లేదు, ఓన్లీ రివెంజ్. ఒకరినొకరు ఎట్లా చంపుకోవాలి, ఇంక ఇదే ఉంటది పార్ట్ 3లో. పుష్ప ది ర్యాంపేజ్ కాకుండా పుష్ప ది రివెంజ్ పెడితే బాగుండు అనిపించింది నాకైతే. మరి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నిజంగా జెన్యూన్ గా అనిపించి నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.